హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బావామరుదులు అనే కథ మొదటి భాగాన్ని చూసేద్దాం. ఇక మనం కథలోకి వెళితే, ఒక గదిలో 6 అడుగుల ఎత్తు, పొడవు ఉన్న ఒక అబ్బాయిని పెళ్ళికొడుకుని చేస్తున్నారు. దానికి ఎదురుగా ఉన్న గదిలో అందాల రాశి, అపురూప సౌందర్యవతి అయిన అమ్మాయిని పెళ్ళికూతురిని చేస్తున్నారు. అబ్బాయి ఊరికి అందగాడు, యువరాజు, రాకుమారుడు. పోనీ అందం మీద ఎన్ని పదాలు ఉంటే అన్నీ వేసుకోండి. అమ్మాయి పాల చెక్కిళ్ళు, ఎరుపు రంగు పెదాలు, చెర్రీలు స్ట్రాబెర్రీలు బాగా తింటుందేమో. పట్టుచీర కడుతుంటే అస్సలు కుదరడం లేదు. నగలు వేయించుకుంటూ కూడా పక్కన ఉన్న పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంది. ఇంకాసేపట్లో కుమారి నుండి శ్రీమతి కానుంది అని కూడా అర్థం కావడం లేదు ఆ పిల్లకి. ఫోటోగ్రాఫర్ వచ్చి, సార్ ఒక స్టిల్ అని అన్నాడు. చేతిలో కెమెరా పొజిషన్లో పెట్టుకుంటూ, సార్ కొంచెం స్మైల్ అని అన్నాడు. కల్తీ నవ్వు తన పెదాల మీద పులుముకున్నాడు అతడు. స్టిల్ ఓకే అని ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయాడు. పెళ్ళికొడుకు నుదుటిన బాసికం కడుతూ అడిగింది తన అమ్మ, నిజం చెప్పు కన్నయ్య, నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? ఎవరినైనా ప్రేమించావా? చెప్పు, నాన్నతో నేను మాట్లాడతాను. ఇన్ని రోజులు మాట్లాడంది ఈ 10 నిమిషాల్లో మాట్లాడతావా? అయినా నేనేమి ఎవరిని ప్రేమించలేదు అని తన ముఖంలో ఎలాంటి భావన లేకుండా అద్దంలోకి తొంగి చూస్తాడు. పెళ్లి కొడుకుని తీసుకురండి అని పంతులు గారి అరుపుకి వచ్చి పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్లి తంతు ప్రారంభిస్తాడు. మళ్ళీ అరిచాడు పంతులు, పెళ్లి కూతుర్ని తీసుకురండి అని. 4 ముత్తైదువులు ఆ కుందనాల బొమ్మను తెచ్చి పెళ్లి కొడుకు ఎదురు పీటల మీద కూర్చోబెట్టారు. అమ్మ చెప్పింది సైలెంట్గా ఉండమని అని పక్క పిల్లల్ని హెచ్చరించింది. పెళ్లి కూతురు తానేదో పెద్ద బుద్ధిమంతురాలు అని అన్నట్టు. మధ్యలో తెర అడ్డు పెట్టారు. తెర తీస్తే అమ్మాయిని చూడాలని ఆత్రం లేదు అబ్బాయికి. తెర తీసినా నేను చూస్తూ పెరిగిన అమ్మాయే కదా అన్న ఆలోచన అమ్మాయిది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురి తల్లిదండ్రులు వచ్చి కూర్చోండి అని అన్నారు పంతులు గారు. హరిశ్చంద్ర, ఇందుమతి గారు పెళ్లి కొడుకు పక్కన వచ్చి కూర్చున్నారు. వంశీకృష్ణ, సుశీల వెళ్ళి తమ కూతురి పక్కన కూర్చున్నారు. పెళ్ళికొడుకు అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టమన్నారు. ఒక్కసారి హరిగారి వైపు, సుశీల గారి వైపు మార్చి మార్చి చూశాడు. మరోసారి అరిచిన పంతులు గారి అరుపుకి ఈ లోకంలోకి వచ్చి పెళ్లి కూతురి నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టాడు. అమ్మాయి ఇవేమీ ఆలోచించలేదు, పెట్టమన్నప్పుడు పెట్టేసింది. తెర తొలగించారు. అమ్మాయి కళ్ళల్లో అమాయకత్వాన్ని, తన అందానికి ఒక్క క్షణం ఆలోచనలకి బ్రేక్ వేసి తననే చూస్తూ ఉండిపోయాడు ప్రేమతో. అమ్మాయి కూడా అంతే, చూస్తూ ఉండిపోయింది. కాకపోతే ప్రేమతో కాదు, వింతగా. భజంత్రీలు భజంత్రీలు అన్న మాటలకు పెళ్లి బాజాలు మోగాయి. మాంగళ్య ధారణ చెయ్యండి అనగానే అబ్బాయి లేచి మంగళసూత్రం తీసుకుని ముందుకు వంగి అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ జంట తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం మెరిశాయి. అమ్మాయి కళ్ళల్లో నుండి ఎందుకొచ్చాయో తనకే తెలియదు, కానీ జలజలా రాలిపడ్డాయి కన్నీటి పొట్లు. అవి నేరుగా పెళ్లి కొడుకు పాదాలను తాకాయి. అప్రయత్నంగా కంగారుగా అబ్బాయి తలంచుకొని ఉన్న అమ్మాయి గడ్డం పట్టుకుని పైకి లేపి నుదుటిన చిరుముద్దిచ్చాడు. ఆ పరవశానికి అమ్మాయి కళ్ళు మూసుకుంది. నిజానికి ఇది వీరి తొలి ముద్దు కానీ కాదు. ఇప్పుడు వీరున్న పరిస్థితి అలాంటిది. ఇంతలో ఎప్పుడెప్పుడు ఫోటో తీద్దామని ఉన్న ఫోటోగ్రాఫర్ ఆ పోజుని క్లిక్కమనిపించాడు. ఒకదాని తరువాత మరొకటి మెట్టెలు తొడగడం, తలంబ్రాలు, కొంగుముడి, సప్తపది, అరుంధతి నక్షత్రం, వరుసగా పెళ్లి తంతువులన్నీ నిర్విరామంగా నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నారు నవదంపతులు. వీరి దాంపత్యం నిండు నూరేళ్లు వర్ధిల్లాలి, పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు వచ్చిన అతిథులందరూ. భోజనాలు చేసి ఒక్కొక్కరు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. పెళ్లికి వచ్చిన అతిథులు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు. భోజనాలు చేస్తున్నారు. నూతన వధువరులకి ఒకే ఆకులో వడ్డించారు. అబ్బాయి కొంచెం కొంచెంగా తింటున్నాడు. పొద్దున్నుంచి మంచినీళ్ళు కూడా ముట్టుకోకపోవడంతో అమ్మాయి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నా 2 చేతుల నిండా గాజులు, ఊపిరాడనన్ని నగలు ఇబ్బందిగా ఉంటే ఆకు వైపు చూస్తూనే ఉంది. అది గమనించి అబ్బాయి తిను అని అన్నాడు. వారం రోజుల తర్వాత ఆమెతో అతడు మాట్లాడిన మొదటి మాట అది. తన చేతులు నగల వైపుకి చూపించి సైగ చేసింది, ఇబ్బంది అన్నట్లు. నీరసంగా ముఖం పెట్టుకుని అతడు స్మైల్ చేస్తూ తానే స్వయంగా తినిపించాడు. ఇక అమ్మాయి రెచ్చిపోయింది. అడిగి మరీ వడ్డించుకుని పుష్టిగా కడుపు నింపేసుకుంది. ఇక ఇంటికి వెళదామన్నట్టు 3 కార్లు గేటు దగ్గరికి వచ్చి ఆగాయి.
డెకరేట్ చేసిన కారులో కూర్చున్న నూతన వధువరులు కుటుంబ సభ్యులు మిగతా 2 కార్లలో సరిపోయారు. కార్లు ఇంటి బాట పట్టాయి. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఫ్లెక్సీ వైపు ఒకేసారి చూశారు. అమ్మాయి అందంగా రాసిన తన పేరును చూస్తుంటే అబ్బాయి తన పేరుతో జత కలిసిన ఇంకొక పేరును చూస్తూ ఉన్నాడు. అదే విజయ్ వెడ్స్ దివ్య అని. 3 కార్లు ఇంటి ముందు నిలిచాయి. అందరూ కార్లు దిగి లోపలికి వెళ్ళారు, ఒక్క వధువరులు తప్ప. ఇంటి ఆడపడుచులు గుమ్మం ముందు హారతి పట్టుకుని నిల్చున్నారు. ఒకరి పేరు మరొకరు చెప్పి లోపలికి రమ్మని చెప్పారు. అబ్బాయి మొహమాటంగా నేను చిన్న. ఆ మాట పూర్తి కాకముందే ముద్దు పేరు కాదు పెళ్ళికొడుకు గారు, అసలు పేరు చెప్పండి అంది పెళ్ళికొడుకు చిన్నక్క. నా పేరు విజయ్, నా భార్య దివ్యతో కలిసి వచ్చాను, మాకు దారిస్తారా అని కొంచెం గట్టిగానే చెప్పాడు. ఇప్పుడు పెళ్లి కూతురి వంతు, నువ్వు చెప్పమ్మా అని అన్నారు. మళ్ళీ ఆవిడే అందుకుంటూ అది అది నేను విజయ్ మామ వచ్చాము అంది తల వంచుకొని. విజయ్ మామ ఎవరు అని అడిగింది ఆవిడ. పిన్ని, నీకు తెలుసు కదా, నువ్వు కూడా చూసావు కదా, ఇందాకే నాకు మామకు పెళ్లి జరిగింది కదా, అందుకే నేను మా మామతో పాటు ఇంటికి వచ్చాను, లోపలికి వెళ్ళనివ్వు పిన్ని అని అంది. నేను గొప్ప విషయం చెప్పాను అన్నట్టు ఫేస్ పెట్టి. అంత క్లియర్గా చెప్పాక కూడా అడ్డు తప్పుకోకపోతే బాగోదు అని ఆడపడుచులు హారతిచ్చి లోపలికి వెళ్ళడానికి దారిచ్చారు. ఇందుమతి గారు దివ్యతో కలిసి దీపం వెలిగించి కాసేపు విశ్రాంతి తీసుకోమని పంపించారు. ఇద్దరూ చెరొక గదిలోకి వెళ్ళారు. విజయ్ ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. దివ్య నగలన్నీ తీసేసి హ్యాపీగా స్లీప్ వేసింది. కానీ కొద్దిసేపుకే మెలకు వచ్చి లేచి కూర్చొని తన మెల్లో మెరిసిపోతున్న తాళిని చూసి ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో సుశీల నిర్మల లోపలికి వచ్చి ఆలోచిస్తున్న దివ్యను చూశారు. దివ్య, ఏం ఆలోచిస్తున్నావు అన్న తల్లి మాటలకు, అమ్మా ఇంతేనా పెళ్ళంటే, ఇక అయిపోయినట్టేనా అని అమాయకంగా ముఖం పెట్టుకుంది. ఇంతేకాదు దివ్య, ఇప్పుడే నువ్వు నీ కొత్త జీవితంలోకి అడుగుపెట్టావు, ఇంకా చాలా ఉంది. కూతురిగా నీ వంతు పని అయిపోయింది. ఇంకా మంచి ఇల్లాలుగా, మంచి కోడలు, మంచి అమ్మ అవ్వాలి. అప్పుడే ఆడపుట్టుకకి పరిపూర్ణత లభిస్తుంది. నీ భర్తకి అన్ని వేళలా నువ్వు తోడుండాలి. అత్తమామలకి నువ్వు మరో కూతురవ్వాలి. ఆ మాటలన్నీ వింతగా వింటూ, అమ్మా అమ్మా ఆపు, ఏదేదో మాట్లాడుతున్నావు, నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. కానీ ఒక్కటి మాత్రం తెలిసింది, అమ్మమ్మ తాతయ్య మామని బాగా చూసుకోవాలి, అంతే కదా. కానీ ఇక మీదట మామ పనులన్నీ నువ్వే చూసుకోవాలి. అమ్మమ్మకి పనుల్లో సాయం చేయాలి, తాతయ్యతో గౌరవంగా మాట్లాడాలి. అంటే నువ్వు నాన్నని, పిన్ని, బాబాయిని చూసుకుంటారు, అలాగే కదా. అంతే కదా. ఇక చూసుకో అమ్మా, మామ దివ్య ఈజ్ ఎ గుడ్ గర్ల్ అని అంటాడు చూడు. దివ్య, మరోసారి అడుగుతున్నా, నీకు మామ అంటే ఇష్టమే కదా? ఓ చాలా ఇష్టమ్మా. ప్రతిసారి సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు మామ నన్ను ఎంత బాగా చూసుకునేవాడో అంది మెరిసిపోయే కళ్ళతో. ఇంతలో ఇందుమతి గారు అక్కడికి వచ్చారు. సుశీల, నిర్మల ఇంకా దివ్యని రెడీ చేయలేదా? పూజకి టైం అవుతుంది. సుశీలకి అంతగా రెడీ చేసేది రాకపోయేసరికి కూతురి ముస్తాబు పనులు చెల్లికి అప్పజెప్పి బయటకు వెళ్ళిపోతుంది. నిర్మల దివ్యకి పట్టుచీర కట్టి కొన్ని నగలు వేసి రెడీ చేసి బయటకు తీసుకువస్తుంది. ఇంతలో విజయ్ కూడా పంచె బనీను మెడ చుట్టూ పైపంచె వేసుకుని బయటికి వస్తాడు. ఇద్దరూ పీటల మీద కూర్చొని పూజ జరిపిస్తారు. దివ్య పూజ అయిపోతే ఎప్పుడెప్పుడు వెళ్ళి ముసిగేద్దామా అని ఆలోచిస్తూ ఉంది. విజయ్ శ్రద్ధగా పూజారి చెప్పినవి వింటూ పూజ చేస్తూ ఉన్నాడు. పూజ అయిపోయింది. అందరూ భోజనాలకి కూర్చున్నారు. ఇంట్లోని ఆడవారు అందరికీ వడ్డిస్తున్నారు. మళ్ళీ ఇద్దరికి ఒకే ఆకులో వడ్డించారు. ఇదేంటి అంటే ఆచారం, 3 రోజులు ఇలాగే ఒకే ఆకులో తినాలి అని అన్నారు. నిర్మల స్వీట్స్ గిన్నె పట్టుకొని వస్తుంటే విజయ్ వద్దు అని అన్నాడు. చెయ్యి అడ్డం పెట్టాడు. స్వీట్స్ పక్కకి వెళ్ళిపోయాయి. దివ్య బేలగా ముఖం పెట్టుకుని పక్కన కూర్చున్న బన్నీ వైపు అసూయగా చూస్తూ ఉంది. బన్నీ, అమ్మా ఇంకొకటి వెయ్యి, ఇంకొకటి వెయ్యి అంటూ అరుస్తున్నాడు. స్వీట్ తింటావా అని అడిగాడు విజయ్ దివ్య ఆ స్వీట్ల వైపు చూడడంతో. తల అడ్డంగా నిలువుగా తల ఊపుతూ, నీకు వద్దు కదా, నాకు కూడా వద్దులే మామా అని అంది. నా కోసం నీ ఇష్టాల్ని వదిలేయకు అని చెప్పి నిర్మలతో 2 స్వీట్లు పెట్టమని చెప్పాడు. దివ్య ఆనందంగా ఫుల్గా తినేసి, తనకు తెలియదు కదా తరువాత కార్యక్రమం గురించి. అందరికీ భోజనాలు పూర్తయ్యాయి. పూజారి ముహూర్తం టైం చెప్పి వెళ్ళిపోయాడు.
విజయ్ తన రూమ్కి వెళ్తుంటే అందరూ వద్దు వద్దని చెప్పడంతో అలా బయటికి వచ్చి చల్లగాలిని ఆస్వాదిస్తూ చందమామని చూస్తూ ఉన్నాడు. గదిలో దివ్యని రెడీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎందుకు నాకు చీర కడుతున్నావు పిన్ని? నైట్ డ్రెస్ వేసుకుంటే ఫ్రీగా నిద్ర వస్తుంది కదా. కొంపదీసి మళ్ళీ రాత్రి పూజలేమైనా ఉన్నాయా అని అడిగింది భయంగా ముఖం పెట్టుకుని. ఎక్కడ ఈరోజు కూడా జాగారం చేయాలో అని. గత 2 రోజులుగా పాపం సరిగా నిద్రలేదనుకుంటా. విజయ్ని తన గదిలోకి వెళ్ళమన్నారు. ముందు ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళమన్నారో తెలియని పిల్లోడేమీ కాదు కదా. అయినా మౌనంగా రూమ్లోకి వెళ్ళిపోయాడు. సుశీల పాల గ్లాస్ తెచ్చి దివ్య చేతికిచ్చింది. నేను పాలు తాగుతానా? యాక్ చీ చిదరింపుగా ముఖం పెట్టింది దివ్య. ఇవి నీకు కాదు, విజయ్కి. విజయ్ సగం తాగాక నువ్వు సగం తాగాలి, సరేనా? అంటే ఇవి మామకి ఇచ్చేసి రావాలా? రావాలా కాదు, నువ్వు కూడా అక్కడే పడుకోవాలి. అంతేకాదు మామ ఏం చెప్పినా సరే అనాలి, అర్థమయ్యిందా? 1కి 2 సార్లు అడిగింది సుశీల. మరి నేను నిద్దట్లో కాలేస్తే మామ అరుస్తాడేమో? తన సందేహాన్ని బయటపెట్టింది. ఏమీ అనడులే, నేను చెప్తా. ఇక మీదట నువ్వు మామ రూమ్లోనే ఉండాలి, మామతో పాటే ఉండాలి అని గట్టిగా చెప్పేసి దివ్యని తీసుకుని విజయ్ రూము వైపు వెళ్తారు సుశీల, నిర్మల. దివ్యని లోపలికి పంపించి బయట గడియ పెట్టారు. దివ్య పాల గ్లాసు పట్టుకుని గది మొత్తం చూసింది, కానీ విజయ్ కనబడలేదు. కొంచెం ముందుకు నడిచింది. తన కాలి పట్టీల శబ్దానికి బాల్కనీలో నుండి రూమ్లోకి వస్తాడు విజయ్. ఇంతవరకు తన గుండెను బరివెక్కించిన ఆలోచనలన్నీ ఒక్కసారిగా మాయమైపోయి దివ్యని మైమరిచి అలాగే చూస్తూ ఉన్నాడు. అనుకోకుండా దివ్య భుజాల చుట్టూ చెయ్యి వేసి మంచం వరకు తీసుకెళ్లాడు. అంతలోనే తేరుకుని ఆమె నుండి చేతులు దూరం చేశాడు. అప్పుడు గమనించింది దివ్య ఆ గదంతా మల్లెపూలు, రోజాపూలతో అలంకరించడం, బెడ్ మీద చుట్టూ మల్లెపూలతో కవర్ చేసి మధ్యలో ఎర్రని గులాబీలతో హార్ట్ సింబల్ వేశారు. అబ్బో ఎంత బాగా డెకరేట్ చేశారో అని అనుకుంది. మామా నువ్వే చేశావా ఇవన్నీ? వావ్ సూపర్ మామా అని అద్దం ముందు నిల్చుని ఉన్న విజయ్ని వెనుక నుండి వెళ్ళి హత్తుకుంది. విజయ్, నేను కాదు చిన్నారి, అక్క వాళ్ళు చేశారు. నీకు నచ్చింది కదా? హో మామ చాలా బాగుంది అనుకో, అచ్చం మన పూల తోటలాగానే. వెళ్ళి నిద్రపో చిన్నారి, ఇప్పటికే లేట్ అయింది. అవును మామ, బాగా నిద్రొస్తుంది అని ఆవలించుకుంటూ వెనక్కి తిరిగింది. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చి టేబుల్ మీద పాల గ్లాసు తీసుకువెళ్ళి విజయ్ చేతికి ఇచ్చింది. విజయ్ వాటిని మొత్తం తాగేయబోయేంతలో మామ మామ, ఏంటి మామ నీకేం తెలియదా? నువ్వు సగం పాలు తాగి నాకు సగం ఇవ్వాలి. తెలుసు చిన్నారి, కానీ నువ్వు పాలు తాగవు కదా. అవుననుకో, కానీ తాగాలట, అమ్మా పిన్ని చెప్పారు అని ముఖం వేలాడి తీసుకుని చెప్పి కళ్ళు మూసుకుని విజయ్ మిగిల్చిన సగం పాలు గటగటా తాగేస్తుంది. మళ్ళీ తనే మాట్లాడుతూ విజయ్ చెవి దగ్గరికి వచ్చి, అవును మామ, మనలో మన మాట. నువ్వు నన్ను ఏం చేస్తావు? నేనేమి చేస్తాను చిన్నారి? అయినా నేను ఏదో చేస్తానని నీకెవరు చెప్పారు? మరేమో అమ్మా పిన్ని నువ్వు ఏం చేసినా అరవకు, అడ్డు చెప్పుకో అని చెప్పారు. అందుకే అడుగుతున్నా. తన డౌట్ క్లారిఫై చేసుకుంది దివ్య. విజయ్ తల కొట్టుకుని, అలాంటిది ఏమీ లేదు, నువ్వు వెళ్ళి బుద్ధిగా నిద్రపో. వెళ్ళు, నాకు కొంచెం పనుంది, నేను త్వరగా వచ్చి పడుకుంటాను. ఓకే మామ అని గుడ్ నైట్ చెప్పి బుగ్గన ముద్దు పెట్టి మరీ వెళ్ళింది. ఇంకా లేట్ చేస్తే నిద్ర ఫీల్ అవుతుందేమోనని. దివ్య పడుకున్నాక విజయ్ మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళి చందమామని చూస్తూ ఆలోచిస్తున్నాడు. గంటపాటు దీర్ఘాలోచన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుని లోపలికి వెళ్ళాడు. లోపల మన చిన్నారి పాప డీప్ స్లీప్లో ఉంది. కదిలితే కొడుతుందేమో అన్నట్టుగా. విజయ్ దివ్య పక్కన పడుకుంటూ తన అందాన్ని మరోసారి తనివి తీరా చూస్తూ, నేనే తప్పు చేశానేమో చిన్నారి, ఎన్నాళ్ళు నిన్ను ఒకలా చూశాను. ఈ క్షణం నుంచి నిన్ను కొత్తగా చూడడానికి ప్రయత్నిస్తాను. చిన్నప్పటి నుంచి నీ మంచితనం, నీ సంతోషం కోరుతూనే ఉన్నా. ఇప్పుడు కూడా అదే కోరుకుంటా, కాకపోతే నీ భర్త స్థానంలో. ఇప్పటి వరకు ఇష్టపడ్డ నిన్ను ఇక నుండి నా భార్యగా ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. నీలోని చిన్నారిని కాదు, నా దివ్యను చూస్తాను. ఐ లవ్ యూ దివ్య, నా బంగారానివే నువ్వు. రేపటి నుండి నాలో కొత్త విజయ్ మామని చూస్తావు స్వీటా. హాయిగా పడుకున్న దివ్య విజయ్ తల నిమిరేసరికి ఇటు తిరిగింది. కిటికీ నుంచి వేగంగా వచ్చిన గాలికి తన నడుము దగ్గర ఉన్న చీర పక్కకు జరిగింది. విజయ్ దివ్య అందాన్ని రెప్పవేయటం మర్చిపోయి మరీ చూస్తున్నాడు. కాసేపన్నాక తనే తేరుకుని దివ్య చీరని సరిచేశాడు.
ఇంతలో దివ్య ఒక కాలు తెచ్చి విజయ్ మీద వేసింది. అలట్లో లేని విజయ్ వెంటనే దివ్యకు ఇంకాస్త దగ్గర జరిగాడు. దివ్య అతన్ని మొత్తంగా చుట్టేసింది. విజయ్ ముఖం కింద తన ముఖం ఆనించి గట్టిగా కౌగిలించుకొని పడుకుంది. మళ్ళీ దివ్యని జోకొడుతూ, నిన్ను ఇంతవరకు చిన్న పిల్లలాగే చూశానే, కానీ తాళి కట్టి నీ కన్నీళ్ల స్పర్శతో నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. నీ పక్కన కూర్చుని పూజ చేస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది. ఇన్నాళ్ళు నిన్నుగా చూడలేకపోయాను. నా మూర్ఖత్వంతో నిన్ను దూరం చేసుకునేవాడిని. కానీ ఆ దేవుడు నాకు మంచే చేశాడు. వద్దు వద్దు అంటున్న నన్నే నీతో ప్రేమలో పడిపోయేటట్టు చేశాడు అని అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 6 గంటలకి అందరూ లేచి స్నానాలు గట్రా చేసి కాఫీలు రుచి చూస్తున్నారు. ఇంతలో విజయ్ గదిలో అల్లారం ట్రింగ్ ట్రింగ్ అని మోగింది. లేటుగా నిద్రపోవడం వల్ల ఆ మూతని నెగ్లెక్ట్ చేసి నిండుగా దుప్పటి కప్పుకున్నాడు. తనకి, తన చిన్నారికి. దివ్య విజయ్ బిగి కౌగిలిలో బానిస అయిపోయి నిద్రపోయింది. అల్లారం సౌండ్ ఇంకా విజయ్ కదలటంతో మెలకువ వచ్చింది. లేచి చూస్తే తనని విజయ్ గట్టిగా 2 చేతులతో పొదివి పట్టుకున్నాడు. దివ్య అయోమయంగా విజయ్ని చూస్తూ ఉంది. తన వైపే చూస్తూ ఉండటంతో విజయ్ కూడా కళ్ళు తెరిచాడు. ఏంటి మామ, నన్ను ఇంత గట్టిగా పట్టుకున్నావు? విజయ్ ఏం చెప్పాలో తెలియక విజయ్ బుర్ర గొక్కుంటున్నాడు. ఓ, నిద్రలో భయమేసి పట్టుకున్నావా? అదే దివ్య. అదేంటి మామ, నువ్వు నన్ను చిన్నారి అని కదా పిలిచేది, మరి దివ్య అంటున్నావు? నిన్న మనకు పెళ్లి జరిగింది కదా, అయితే మరి నువ్వు పెద్ద అమ్మాయివే కదా, సో ఇంకా నిన్ను చిన్నారి అని ఎందుకు పిలవడం అని దివ్య అని పిలుస్తున్నా. మామా, నువ్వు దివ్య అని పిలుస్తుంటే భలే ఉంది మామ అని హక్ చేసుకుంటుంది. విజయ్ ఆ హగ్ని ఫీల్ అయ్యేలోపే డోరు కొట్టిన సౌండ్కి దివ్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా సుశీల ఆ రూమ్ మొత్తం పరిశీలనగా చూస్తూ ముందుకు వస్తుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు రాత్రి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. దివ్యని స్నానానికి వెళ్ళమని చెప్పి తను విజయ్ పక్కన కూర్చుంటుంది. అది విజయ్ రాత్రి అనేలోపే, అక్క నువ్వు ఏమడుగుతావో నాకు తెలుసు, కానీ దానికి మాకు కొంచెం టైం కావాలి. భయపడకక్క, నేనేమి దాన్ని వదిలేయనులే. నా ప్రాణం ఉన్నంత వరకు దాని చెయ్యి వదలను అని చెప్పేసి వేరే రూమ్లోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. సుశీల రూమ్ మొత్తం క్లీన్ చేసి వెళ్ళి నిర్మలని పంపించి దివ్యని రెడీ చేయమని చెప్తుంది. ఇక చిన్నపిల్ల మనస్తత్వం గల దివ్య తన బాధ్యతలను తెలుసుకుంటుందో లేదో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.